వాటర్ పోయి ఫోటోలు తీసుకోవాలి. ఈ షాపుల వరకు చేర్చేటువంటి ఈ క్రమంలో ఇక్కడ నేను గోడౌన్లోనే ఉన్నానమ్మా. గోడౌన్లో తగినంత స్పేస్ నాకు ఆఫర్ కావాలి. స్పేస్ ఇష్యూ ఇక్కడ లేదమ్మా. హమాలీలు ఉన్నారు, వాళ్ళు లేదంటూ ఏంటంటే మీ మేనేజరే లేడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో, ఏం పేరు ఆయన పేరు, రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరమ్మా. ఆయన మీద వెంటనే మీరు సస్పెండ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఆయన లేకుండా ఒక మూట లోపలికి ఎలా వస్తుంది, బయటికి ఎలా వస్తుంది? తాళం తీయాల్సింది ఆయన, తాళం వేయాల్సింది ఆయన, అవునా? మరి ఆయన లేకుండా ఇంత పతంగం ఎలా చేసుకుంటాము? ఒక ఆడబిడ్డ ఆయన ఒక ఆపరేటర్ ఇంత మొత్తాన్ని, ఇంత సరుకుల్ని ఒక లారీలో ఇంకో లారీ తొలగించడం, ఈ డేటా ఎంట్రీ చేసుకోవడం, హమాలీలు మేనేజ్ చేయడం, ఎక్కడేమో ఏదైనా జరిగితే ఆ అమ్మాయిని మెడకు దించుకోవడం వచ్చి మీరు కనుక్కోవడం కాదు. ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో అతను సస్పెండ్ చేయండి. ఓకే, అది వెంటనే చేయండి. రెండోది ఏంటి, సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు. సరుకులు చేర్చడం వరకు నాకు ఇబ్బంది ఏమి లేదు. రెండవ మాఫియాన్ని నేను ఇంకో మీరు చెప్పినట్టు విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి. కానీ దీంట్లో అవకతవకలు ఏమైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి. లారీ ఇక్కడ దించి టాటా వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు రేషన్ షాప్ డీలర్ని మీరు పిలిచిన మాట అప్రూవ్ చేస్తారు, మాకే తక్కువ వస్తూ ఉంటారు సరుకులు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా. మీరు ఆఫీసర్ కాబట్టి మీకు అలా చెప్పి ఉండకపోవచ్చు, లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు. నా దగ్గరికి వచ్చిన డీలర్లు అంతా కూడా సార్ మాకు ఇచ్చేసరికి తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దయచేసి రెండోది, ఈ సంస్కృతి ఏదైతే ఉందో, లారీ పంపించడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది అవినీతికి దారి తీసేటువంటి ఒక ప్రాసెస్. కాబట్టి మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. మీరు నిజాయితీగా చేసినా, నేను నిజాయితీగా చేసినా, నిజాయితీగా కనిపించాలి కూడా. ఓన్లీ మనం చేసామంటే కూడా సరిపోదు, అది కనిపించాలి కూడా కదమ్మా. మీరు ఆదోని వరకు ఇంకా నియోజకవర్గాలు ఎలా చేస్తారు నేను అడగండి. ఆదోని వరకు ఆ ప్రొసీజర్ ఆపండి. తప్పనిసరిగా మూటలు దిగాలి, ఇక్కడ ఇవ్వాలి, మళ్ళీ వెళ్ళాలి. అలాగే ఉంటాను.